ఈ రోజు మీ ముందుకైతే వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్ తోని ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చారండి. ఇవేనండి వీకెండ్ హోమ్స్. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్. వెంచర్ లోని మన కమర్షియల్ రిసార్ట్ కూడా వస్తుందండి. అండ్ మీరు డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఏ విధంగా కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. వీకెండ్ హోమ్స్, కమర్షియల్ రిసార్ట్స్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అండ్ 3 థీమ్స్ తోని ఈ వెంచర్ అనేది ఇవ్వడం జరిగింది. హాయ్ వ్యూస్, దిస్ ఇస్ సుదీప. ఈ రోజు మీ ముందుకైతే ఒక మంచి వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్ తో ఉన్న డిటిసిపి విత్ రేరా అప్రూవర్ ప్రాజెక్ట్ తో నేను ముందుకు వచ్చానండి. ఇది మీరు చూస్తున్నారైతే ముంబై హైవే అండి. ఇది కంకోల్ టోల్ ప్లాజాకి 2 minutes డ్రైవ్ లో ఉంది. అండ్ ఇట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే విమ్స్ కి 20 minutes డ్రైవ్ లో ఉంటుందండి. 65 acres లోని వీకెండ్ హోమ్స్ అనేది కాన్సెప్ట్ ఉంది. ఆల్రెడీ వీకెండ్ హోమ్స్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది. వెంచర్ లోపలికి అయితే 40 feet రోడ్ అనేది ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా. రండి మనం ఇప్పుడు వెంచర్ లోని వీకెండ్ హోమ్స్ కన్స్ట్రక్షన్ ఎలా ఉందో, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో చూసుకుందాం. మీరు చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం వెంచర్ ఆర్చ్ లో ఉన్నాము. ఇది మీరు రోడ్ కనెక్టివిటీ చూసుకున్నట్లయితే ఇది హైవే కనెక్టివిటీ అండి. ఇది 1 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ మీరు ఈ కనెక్టివిటీ చూసుకుంటే గన్పూర్ విలేజ్ కి కనెక్టివిటీ అనేది ఉందండి. ఈ వెంచర్ లో మీకు 60 feet రోడ్డు, 40 feet రోడ్డు, 33 feet రోడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది మన వెంచర్ లోపల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయన్నది మనం చూసుకుందాం. రండి వెంచర్ లోపలికి వెళ్దాం. ఇప్పుడు 60 feet రోడ్ లో ఉన్నామండి. ఇటువైపు మీరు చూసుకున్నట్లయితే వీకెండ్ హోమ్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ మీకు బటర్ఫ్లై స్ట్రీట్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఇక్కడ పార్క్ కూడా ఫుల్లీ డెవలప్మెంట్ పార్క్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు నేను మీకు పార్క్ అయితే చూపిస్తాను. రండి లోపలికి వెళ్దాం. పార్క్ లోపలికి ఇది 1/2 acres లోని పార్క్ అనేది ప్రొవైడ్ చేశారు. ఎవెన్యూ ప్లాంటేషన్ కానివ్వండి. మీరు చూస్తున్నారు కదా, పార్క్ లోపల వచ్చేసి మనకి బాక్స్ క్రికెట్ నెట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు phase 1 కి, phase 2 కి, phase 3 కి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు చూస్తున్నారు కదా, అదండి వాటర్ ట్యాంక్. అండ్ మీరు డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఏ విధంగా కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నాయిస్ పొల్యూషన్ ఫ్రీ అండి, పొల్యూషన్ ఫ్రీ అండి. అసలు మన వీకెండ్ టైంలోనైతే మంచిగా సిట్అవుట్ ఏరియా అని కూడా చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, 10 years కంపెనీ నుంచి మీకు అయితే మెయింటెనెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, మీ చుట్టూ సరౌండింగ్ చుట్టూ చూస్తున్నట్లయితే హిల్స్ కూడా ఉన్నాయి. వీకెండ్ లో వచ్చినప్పుడు అయితే మనకి మైండ్ అయితే రిలీఫ్ అయిపోతుందండి. చాలా ఫ్రీగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇది మనం ఇప్పుడు 40 feet రోడ్ లో ఉన్నామండి. ఇది సెకండ్ ఎంట్రన్స్ అని కూడా చెప్పొచ్చు. మీరు చూస్తున్నారు కదండి, ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండి. అండ్ మనకు ప్లాట్ టు ప్లాట్ వాటర్ కనెక్టివిటీ కూడా ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదా, ఇది పైప్ లైన్ కనెక్టివిటీ అండి. వాటర్ ప్లాట్ టు ప్లాట్ ఇస్తున్నాము. ఈచ్ ప్లాట్ కి ఎలక్ట్రిక్ పోల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అండ్ ఇది ప్లాట్ ఎవరైతే తీసుకుంటున్నారో ఇవి నేమ్ బోర్డ్స్ అనేవి ఇలా వస్తున్నాయి అండి, ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదండి, ఇదే వీకెండ్ హోమ్స్ అండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ సైడ్ వీకెండ్ హోమ్ అండి. ఆ ఫ్రంట్ సైడ్ ఉన్నది మనకి ఈస్ట్ సైడ్ వీకెండ్ హోమ్. అండ్ ఫ్రంట్ వ్యూ అయితే ఇలా వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ వ్యూ. స్క్వేర్ యార్డ్ లోని 100 square yard అనేది వీకెండ్ హోమ్ అనేది ఇలా కన్స్ట్రక్షన్ చేసామండి. రండి ఇప్పుడు మనం వీకెండ్ హోమ్ లోపల ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. ఇలా వస్తుందండి హాల్. ఇది నెక్స్ట్ మీకు ఒక బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఇలా వస్తుంది. బెడ్రూమ్ అయితే ఇలా వస్తుంది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వీకెండ్ హోమ్ లోని మినీ కిచెన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇదండి మినీ కిచెన్, చూడండి. అండ్ ఈ వీకెండ్ హోమ్ లోని బ్యాక్ యార్డ్ చూసుకున్నట్లయితే ఇలా వచ్చిందండి. కొంచెం స్పేసియస్ గా ఉంది. చూడండి, ఇక్కడ మన వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ బోర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదండి, ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. వీకెండ్ హోమ్ చుట్టూ ఇలా అయితే స్పేస్ అయితే ఉంది. మంచిగా ఫెన్సింగ్ కూడా ఇచ్చారు. వెంచర్ లోని మన కమర్షియల్ రిసార్ట్ కూడా వస్తుందండి. మీరు చూస్తున్నారు కదా, రిసార్ట్ ఎలివేషన్ అండి. చూస్తున్నారు కదా, మీరు యాంపీ థియేటర్ కానీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ మీరు చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ప్లేస్ ఉంది కదండి, ఖాళీ ప్లేస్, అదేనండి 6 acres లోనైతే కమర్షియల్ రిసార్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వెంచర్ లోని ఎవరైతే ప్లాట్ తీసుకుంటున్నారో వాళ్ళకి తక్కువ ప్రైస్ లోని డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అవుటర్స్ కి అయితే ఫుల్ పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదండి, వీకెండ్ హోమ్స్, కమర్షియల్ రిసార్ట్స్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అండ్ 3 థీమ్స్ తోని ఈ వెంచర్ అనేది ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇవి ఎవరైతే కస్టమర్స్
ప్లాట్స్ కొనుక్కున్నారో వాళ్ళు ఈ వీకెండ్ హోమ్స్ అనేది ఇలా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారండి. చూస్తున్నారు కదా, 2 BHK 1 BHK ఇలా 28 వీకెండ్ హోమ్స్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. వెంచర్లో మీకు 160 to 300 స్క్వేర్ యార్డ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. ఇంకెందుకంటే ఆలోచించేస్తారు, ఆలోచించకుండా వెంటనే సైట్ విజిట్ అయితే ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.